హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 కప్పుల వరకు మైదాని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందు బాగా కలుపుకోవాలి. ఇందులో గోరువెచ్చటి నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా నెయ్యి బాగా కలిసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత చివరిలో కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా సగం బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా ముద్ద అనేది ఆరిపోకుండా మూత పెట్టి కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని గవ్వల పీట మీద వీడియోలో చూపించే విధంగా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా వాటన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఈ గవ్వలను అందులో యాడ్ చేసుకోవాలి. ఈ గవ్వలు ఫ్రై అవ్వడానికి మనకు కొద్దిగా టైం పడుతుందండి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. హైలో ఉన్నట్లయితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల అనేది కొద్దిగా పచ్చిగా ఉంటుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. గవ్వలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు సెపరేట్ చేసుకోవాలి వీటిని ఆయిల్ నుంచి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా డీప్ ఫ్రై చేసిన ఈ గవ్వల్ని ఒక బౌల్లో సెపరేట్గా ఉంచి చల్లార్చి పక్కన పెట్టుకోండి. బెల్లం పాకం కోసం ఒక బౌల్లో 2 కప్పులు మైదాకి 1 కప్పు వరకు బెల్లం తురుము సరిపోతుందండి. అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత ఇసుక గట్ట ఉన్నట్లయితే తప్పకుండా వడకట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను. గవ్వలు మనకి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అవి ఒక్కొక్కటి అతుక్కుంటాయండి. ఇలా పంచదార వేయడం వల్ల మనకి చల్లారిన తర్వాత కొద్దిగా సెపరేట్ అవుతాయి. మనకి పాకం రెడీ అయిందో లేదో చూద్దాము. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా సిరప్ని వేసుకున్న తర్వాత బాగా పల్చగా ఉందండి. మనకి ఇంకొక 1 మినిట్ టైం పడుతుంది. ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇంకొకసారి చెక్ చేసుకుందాము. పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి. మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి
ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్లో ఈ బెల్లం సిరప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు ఒకదానికొకటి అతుక్కొని కొద్ది జిగురుగా ఉంటుందండి. చల్లారిన తర్వాత మాత్రం సెపరేట్ చేసుకోవాలి. ఇట్లా బాగా చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.